అడుగడుగునా జనంతో కలుపుగోలుతనం, అంత పెద్ద కాన్వాయ్ అయినా అంబులెన్స్ కు దారిచ్చిన మానవత్వం. యాత్ర మధ్యలో బస్ ఆపి అవ్వాతాతలకు భరోసా ఇచ్చే ప్రయత్నం. ఓ దివ్యాంగ జంట ముచ్చట తీర్చిన వైనం. నంద్యాల సభలో విపక్షాలపై సూటిగా ధాటిగా వ్యంగ్యంగా మాటల యుద్ధం. ఇవి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర రెండో రోజు హైలైట్స్. వైసీపీ అధినేత సీఎం జగన్ మేమంతా బస్సు యాత్ర రెండవ రోజు ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల మీదుగా సాగింది. దారి పొడవునా వైసీపీ కార్యకర్తలు జనం జగన్ కు నీరాజనం పలికారు. సీఎం జగన్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తనూరు దగ్గర అంబులెన్స్ వెళ్లడాన్ని గమనించిన సీఎం వెంటనే ఆ వాహనానికి దారి ఇచ్చారు. పెద్ద ఎత్తున జనం ఉన్నప్పటికీ అంబులెన్స్ వెళ్లేలా సిబ్బందికి సూచనలిచ్చారు సీఎం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా తమ ఊరికి వస్తున్న సీఎం జగన్ ను చూసేందుకు పలకరించేందుకు జనం పోటీ పడ్డారు. భారీ ఎత్తున జనం తరలివచ్చిన చాలా చోట్ల బస్సు ఆపి అభివాదం చేశారు జగన్. తనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న వృద్ధ మహిళలతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. తమ దగ్గరకు వచ్చిన జగన్ తో ఆప్యాయంగా మాట్లాడారు వృద్ధ మహిళలు. ఎర్రగుంట్లకు వెళ్లే దారిలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ఎర్రగుంట్లకు చేరుకున్న జగన్ అక్కడ ప్రజలు, మేధావులతో ముఖాముఖి నిర్వహించారు. 5 ఏళ్ల పాలన ఎలా ఉంది, ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరనుకుంటున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు. మేధావులు ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఇదే సమయంలో ఒక సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఓ దివ్యాంగ జంట సీఎం జగన్ తో మాట్లాడాలని, ఫోటో దిగాలని ప్రయత్నించింది. అంతేకాదు ప్రసాద్ అనే దివ్యాంగుడు ఎంతో కష్టపడి జగన్ బొమ్మను గీశాడు. జగన్ స్కెచ్ ఫ్రేమ్ ను బహూకరించేందుకు అవకాశమివ్వాలని కోరాడు. దివ్యాంగ జంట మాటలకు, ఆప్యాయతకు ఎంతో ముచ్చటపడిన జగన్ వారి దగ్గరకు వెళ్లి పలకరించారు. వారు బహూకరించిన ఫ్రేమ్ ను స్వీకరించారు. వారితో ఫోటో సైతం దిగారు జగన్. దీంతో ఆ దివ్యాంగ జంట ఆనందానికి అవధుల్లేవు. అన్నా నమస్తే అన్నా, నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు తెలుసన్నా. జగన్ అన్న అంటే నరాల్లో ఇమిడిపోయిందన్నా. నేను ఒక వికలాంగుడిని, నా భార్య ఇప్పుడు మాట్లాడింది, ఆమె కూడా వికలాంగులేరన్నా. నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలని, ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా. నాది మిట్టపల్లి అన్నా. అన్నా మేము ఇద్దరం చదువుకున్నామన్నా. మొన్ననే మేము టెట్ కూడా క్వాలిఫై అయినాము. మాకు ఇద్దరం వికలాంగులమైనందుకు మాకు సరే 3,000, 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావన్నా నువ్వు. అంటే ఈ 5 సంవత్సరాలలో 3,50,000 రూపాయలు మాకు అందిందన్నా. చాలా సంతోషం అన్నా. ఇక దివ్యాంగుడి మిమిక్రీకి ముసిముసి నవ్వులు నవ్వారు సీఎం జగన్. అచ్చం జగన్ లాగే వాయిస్ ను దించేశాడు దివ్యాంగ ఆర్టిస్ట్ ప్రసాద్. సీఎం జగన్ కు తాను వీరాభిమానినంటూ ఆయన మాట్లాడినట్లే మిమిక్రీ చేశారు. తన అభిమాని తనను ఇమిటేట్ చేయడం చూసిన సీఎం జగన్ సరదాగా నవ్వుకున్నారు. మన పాలనలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం. ప్రతి ఒక్క పేద వంశకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి. మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం. ఎర్రగుంట్ల ముఖాముఖి తరువాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకున్నారు సీఎం జగన్. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 5 ఏళ్లలో తన ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో వివరిస్తూనే విపక్ష కూటమిపై వ్యంగ్యాస్త్రాలు, ఘాటైన విమర్శలు సంధించారు. ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయని అన్నారు. వారితో యుద్ధానికి సిద్ధమా అంటూ ప్రజలను కోరారు సీఎం జగన్. అటువైపున చూస్తే ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ, ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు కేవలం ఒకే ఒక్క జగన్ను ఎదుర్కొనేదానికి, ఒకే ఒక్క మీ అన్నను, మీ బిడ్డను, మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు.
అక్కడితో ఆగలేదు సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు విసిరారు. ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్న జగన్ రంగురంగుల మేనిఫెస్టోతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని మండిపడ్డారు. ఇంటింటికి కిలో బంగారం, బెంజికారు హామీలిస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇవ్వకపోగా ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఈసారి ఈ ముగ్గురు కలిసి సూపర్ 6 అట, సూపర్ 7 అట, ప్రతి ఇంటికి కేజీ బంగారం అట, ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తారట. నంద్యాల సభ చివర్లో పలు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి గెలిపించాలని కోరారు సీఎం జగన్. నంద్యాల సభ అనంతరం పాండ్యం, సుడిగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూరు, పెద్దకూటేరు, చిన్నకొట్టాల, కె మార్కాపురం క్రాస్, నాగలాపురం మీదుగా మేమంతా బస్సు యాత్ర ద్వారా పెంచికలపాడుకు చేరుకున్నారు. అక్కడే రాత్రికి బస చేశారు.